కృపమయుడైన యేసయ్య మన హృదయములో ఉన్న బాధను అర్థం చేసుకోగలిగిన దేవుడు. ఈ భూమి మీద ఎవరు కూడా మన హృదయములో ఉన్న బాధను అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోవటమే కాదు, మన బాధను ఎవరికైనా చెప్పినా సరే వారు ఓపికతో వినుటకు కూడా ఆసక్తి చూపరు. అందుకే నీ బాధను ఎవరికి చెప్పుకోవాలి? నీ బాధ నీ భర్తతో చెబితే ఎంతసేపు వింటాడు? ఒకరోజు వింటాడు, 2 రోజులు వింటాడు, 3వ రోజున వినడిక, చెప్పావులే చాలులే ఆపు అంటాడు. కాబట్టి అందుకే యేసయ్య అంటున్నాడు, మీ హృదయాంతరంగంలో ఉన్న బాధను అర్థం చేసుకొని ఆ బాధ తొలగిపోవటానికి పరిష్కారం కూడా యేసయ్య అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో 38 ఏళ్ల నుండి అదే స్థితిలో అనారోగ్యంతో పక్షవాయువుతో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని చూశాడు దేవుడు. ఆయన హృదయంలో ఉన్న బాధను చూశాడు. స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఆయన హృదయంలో ఉన్న బాధను అర్థం చేసుకొని స్వస్థపడగోరుచున్నావా అని అడిగి ఆయనను స్వస్థపరిచి బాగు చేశాడు. ఎంత మంచి దేవుడు! అదే లూకా సువార్తలో 19వ అధ్యాయంలో హృదయంలో ఉన్నటువంటి జక్కయ్య అనే వ్యక్తి యొక్క సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య హృదయములో యేసును చూడాలనేటువంటి ఆశ ఉన్నది. హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్గా అదే స్థలంలో యేసయ్య పైకి చూశాడు. జక్కయ్య హృదయంలో ఉన్న ఆశ, ఆయన బాధ అంతా ఎరిగిన దేవుడు, జక్కయ్య త్వరగా దిగిరా, ఈరోజు నీతో ఉండవలసి ఉన్నది అని చెప్పినప్పుడు జక్కయ్య త్వరగా దిగి యేసును చేరుకున్నాడు. తన జీవితంలో ఓ గొప్ప సంఘటన ఆ రోజు జరిగింది. ప్రజలందరూ కూడా యేసును నిందిస్తూ ఉండగా, ఏమిటి ఈ యేసు పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు, మనం చాలామంది ఉన్నాం కదా, ఈ పాపి దగ్గరికి వెళ్ళటానికి సుముఖత చూపిస్తున్నాడు అనుచున్నటువంటి మాటలు జక్కయ్య విని వారి వైపు తిరిగి, ఇదిగో నేను అన్యాయముగా తీసుకునేదానికి సగము బేదలకు ఇచ్చేస్తున్నాను, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు ఇచ్చేస్తున్నాను, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తాను అని తన జీవితంలో గొప్ప మార్పు, పశ్చాత్తాపం, మారు మనసు, పాప క్షమాపణ కలిగిన వ్యక్తిగా చూసినప్పుడు యేసు ప్రభుల వారు ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పి జక్కయ్యను హృదయాంతరంగంలో ఉన్న బాధను తొలగించి ఆయనను ఆశీర్వదించి జక్కయ్యను దీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలో ఉన్నటువంటి బాధను అర్థం చేసుకొని విడిపించగలిగిన దేవుడు. అట్టి కృప మనందరికీ యేసయ్య కలుగ చేయునుగాక. ఆమెన్.